హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మే 1, 2024లో రాబోయే బ్యాంకుకి సంబంధించిన ఛార్జీలు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటనేది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అయితే మనందరికీ కూడా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఎస్ బ్యాంక్ అనేది తెలుసు. అయితే ఈ యొక్క బ్యాంక్ అనేది కీలక ప్రకటన చేసింది. అయితే సేవింగ్కి సంబంధించి కొన్ని ఛార్జీలను అయితే తాజాగా సవరించినట్లు ప్రకటించింది. మరి కొత్త ఛార్జీలు ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే డెబిట్ కార్డుకి సంబంధించిన ఛార్జీలు ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ బ్యాంక్ జారీ చేసే డెబిట్ కార్డులపై వార్షిక ఫీజుల్ని వసూలు చేస్తూ ఉంటుంది. అయితే ఎలిమెంట్ డెబిట్ కార్డులపై ఇది 299 రూపాయలుగా అయితే ఉంది. అలాగే ఎంగేజ్ డెబిట్ కార్డులపై 399 రూపాయలుగా ఉంది. ఇకపోతే ఎక్స్ప్లోర్ డెబిట్ కార్డులపై 599 రూపాయలుగా ఉంది. రూపే డెబిట్ కార్డు చూసుకున్నట్లయితే 149 రూపాయలుగా అయితే ఉంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల దగ్గర గనక మీరు డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే నెలలో మొదటి 5 ట్రాన్సాక్షన్లకు గాను మాత్రమే ఉచితంగా మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఉంటుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ లిమిట్ మీరు 5 గనక దాటినట్లయితే తర్వాత ప్రతి లావాదేవీపై మీరు 21 రూపాయల ఛార్జ్ అనేది పడుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్తున్న ఈ యొక్క ఛార్జీలు, అదేవిధంగా సేవింగ్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనే పూర్తి సమాచారం ఇప్పుడు మీరు వింటున్నదంతా కూడా మే 1న అయితే అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఎస్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్లో కనీసం ఎంత ఉండాలి ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సేవింగ్స్ అకౌంట్ వాడే వాళ్ళంతా కూడా ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది బ్యాంకులు ముందుగానే నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ప్రో మ్యాక్స్లో కనీసం మీరు 50,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది సేవింగ్స్ అకౌంట్, కానీ ప్రో మ్యాక్స్లో మాత్రమే మీరు ఇది 50,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత సేవింగ్స్ అకౌంట్ అయినా ప్రో ప్లస్, అలానే ఎస్ఎస్ దాంట్లో కూడా మీరు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది 25,000 రూపాయలుగా అయితే ఉండాలి. లేకపోతే కనుక 750 రూపాయలుగా మీకు ఛార్జ్ అనేది విధిస్తారు. ఇది కూడా మీరు గమనించాలి. ఇక సేవింగ్స్ అకౌంట్ ప్రోలో కనీసం మీరు 10,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గరిష్టంగా 750 రూపాయల ఛార్జ్ అనేది విధిస్తుంది బ్యాంక్. ఇకపోతే సేవింగ్స్ వాల్యూ కిసాన్ ఎస్ఏ అకౌంట్లో అయితే 5,000 రూపాయలు కనీసం మీరు ఉంచుకోవాలి. లేకపోతే కనుక 500 రూపాయలుగా మీకు ఛార్జ్ అనేది విధిస్తారు. ఇక మై ఫస్ట్ ఎస్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అనేది చూసుకున్నట్లయితే 2,500 రూపాయలుగా ఉంది. లేకపోతే ఛార్జ్ అనేది 250 రూపాయలుగా అయితే నిర్ణయించింది బ్యాంకు. మరి ఈ ఛార్జీలు అనేది మీరు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇంతవరకు చెప్పిన రూల్స్ అనేది మీరు ఫాలో అవ్వక తప్పదు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.